పెబులు మా పిలుపు మన్నించి మా గూడానికి వచ్చారు. చాలా ఆనందంగా ఉంది. మేడరాజు, మీ గూడెంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు కదా. పాడి పంటలకు లోట్లేదుగా. సమయానికి శిస్తు కట్టి ప్రజలందరూ తమ సహాయ సహకారాలు మీకు అందిస్తున్నారుగా. మన సామ్రాజ్యంలో ప్రజలు ఎట్లాంటి ఇబ్బందులు కష్ట నష్టాలు లేకుండా హాయిగా జీవిస్తున్నారు ప్రభు. అందుకే ఈ ఆహ్వానం. మా కానుకలు తీసుకుని మమ్మల్ని సంతోషపెట్టండి. మీ ఆనందమే నా ఆనందం, మీ సౌభాగ్యమే నా సౌభాగ్యం. ఏం పగిడిద్ది రాజా, మీ ఏలుబడిలో మాకు సమర్పించుకోవటానికి ఇంతకంటే విలువైన కానుకలేమీ లేవా? ఎంత మాట ప్రభు, మమ్మల్ని మేమే మీకు సమర్పించుకున్నాం. ఇకపోతే మీ ఏలుబడిలో ఉన్న ఈ అడవి సంపదంతా మీదే. మీది మీకు సమర్పించడం ఉచితం అనిపించుకోదు. అందుకే సర్వశక్తివంతమైన ఈ బాణాన్ని మీకు నా కానుకగా సమర్పించుకున్నాను. ఈ బాణము సర్వశక్తివంతమైనదా? అది ఎటులా? మాకు వింతగా తోస్తుంది. ఈ బాణం మీరు మనసులో అనుకున్నంత మాత్రాన మనోవేగంతో భూమి ఆకాశాలను ఛేదించి అల్లకల్లోలాలు సృష్టించి తిరిగి రాగలదు ప్రభు. అటులనా? చాలా చిత్ర విచిత్రముగా ఉన్నది. ఇంతటి మహిమాన్వితమైన దివ్యాస్త్రాన్ని మాకు సమర్పించి మీ ప్రభుభక్తిని చాటారు. ప్రసన్నులమైనాము. కృతజ్ఞుని ప్రభు. సమ్మక్క తల్లి, మన ఇంటికొచ్చిన ఆయాళ్ళ నుంచి ఈయాట దాకా కాలమే తెలియకుండా గడిచిపోయింది. ఆ తల్లి సల్లని సూపులకి గూడెల్లో కరువన్నది లేదు. పంటకు లోటు లేదు, వేట కరువు లేదు. రోగాలు రొస్టులు గూడెం ధరే చేరలేదు. నా తల్లి పెంపకం, పెళ్ళి, మనవలు మనవరాళ్ళు కాలమే తెలియకుండా గడిచిపోయింది. తండ్రిని చేయమంటే తాతనే చేసింది ఆ కొండదేవర. సమ్మక్క రాకతోనే మా కడుపు పండిందిదురా. నాగులమ్మ, కొండే, గోవిందయ్య ఆ అమ్మ చలవే. ఆడ నా తల్లి ఎలా ఉందో ఓ పాలెల్లొత్తే బాగుంటది. అట్టాగే దొరా, పొద్దుగాలే ఎల్లి అమ్మాయిని అల్లుని చూసిరా. మా మనసు కుదుట పడతది. మీ అభిమానానికి కృతజ్ఞుణ్ణి. మనకిదొక పరీక్షా సమయం. కప్పం పేరుతో ప్రభువులు మనకి పదే పదే తాకీదులు పంపుతున్నారు. కరువు కాటకాలు కష్టాల్లో ఉన్న మనం కప్పం ఇప్పట్లో కట్టలేమని మనందరికీ తెలుసు. కడుపే నిండలేదు, కప్పాలే నుంచి తేవాలి దొరా. కుర్రో కుర్రు, ఏలిన దొరకి అన్నీ ఎరుకే. గూడెం వదిలిపోలేక గుట్టుగా బతుకుతుందాం దొర. ఏదో ఒకటి చెయ్యండి దొర. వృత్తి పని లేక అడవిపై ఆధారపడి స్వేచ్ఛగా జీవించే మనం స్వతంత్రం ఎందుకు కాకూడదు? అడవిలో స్వేచ్ఛగా తిరిగే మనం స్వాతంత్రంతో ఎందుకు జీవించకూడదు? ప్రభువులపై ద్వేషం కాదు, మనపై మనకున్న ఆత్మాభిమానం. ప్రభువులపై అభిమానం లేక కాదు, మనపై మనకున్న ఆత్మవిశ్వాసం. మన ఏలుబడిలో ఉన్న మేడారం గూడాన్ని స్వతంత్ర రాజ్యంగా ప్రకటిస్తున్నాను. దొరా, మా రాజువు నువ్వే దొరా. ఏలిన దొరకి 1000 దండాలు, సల్లని తల్లికి 1,000,000 దండాలు. మీ నిర్ణయం మాకు సమ్మతమే దొర. తిట్టినా తిట్టినా మీకే చెల్లుంది దొర. చంపినా చచ్చినా మీతోనే ఉంటాం దొర. గూడెం కోసం బతుకుతాం, గూడెం కోసం చస్తాం. మా గుండెకాయ మీరే, మీకోసమే మా ఊపిరి. జాతస్య మరణం ధ్రువం. పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక మానదు. చావు పుట్టుకలకు సార్థకత ఉండాలి. మీ సుఖదుఖాలు మీ సొంతం కావాలి. మీ సంతోషం ఏలిన దొర ఆనందం కావాలి. దొర ఏలుబడిలో మీరంతా హాయిగా జీవించాలి. కరువులు మనవి, కప్పాలు వాళ్లవీ కారాదు. మాకోసం కాదు, మీకోసం బ్రతకండి. ఆ అడవి తల్లి అండ మీకెప్పుడూ ఉంటుంది. ప్రభువులకి వర్తమానం పంపుతాను. అందుకు జంపన్నే సరైనవాడు. మీ సహకారంతో కొత్త జీవితం ఆరంభిద్దాం, కొత్త సమాజాన్ని స్థాపిద్దాం.
ప్రజలే ప్రభువులని నిరూపిద్దాం. అయ్యమాటే నా మాట. మన బాధలు కష్టాలు ప్రభువులకు చెప్పి ఒప్పిస్తాను. కప్పం కట్టలేమని దొరమాటగా తెలియజేస్తాను. అమ్మ ఏది నిర్ణయిస్తే దానికే కట్టుబడి ఉందాం. అమ్మక్క తల్లికే జంపన్న దొరకు వేడారం గూడెం పగిడిద్ద రాజుకో. మన సువిశాల సామ్రాజ్యంలో గట్టిపోచంత కోయగూడెం స్వతంత్ర రాజ్యంగా ప్రకటించటమా? సామంతులు ఎప్పటికీ సామంతులే, ఎప్పటికీ స్వతంత్రులు కాలేరు. అంగబలం అర్ధబలం లేని అర్భకులు ఒక చిన్న కోయ గుంపు స్వతంత్ర రాజ్యమా? ఎలా సాధ్యం? ఉపేక్షిస్తే అడవి పుల్ల కూడా ఆయుధంగా మారి మన ఉనికినే కదిలిస్తుంది. తురుష్కల సామ్రాజ్యకాంక్షతో సతమతమవుతున్న మనకు ఇదొక కొత్త సమస్య కాగలదు. మనసులో ఉన్న ఆలోచన గట్టిపడక ముందే మట్టు పెట్టండి. మంత్రివర్య, మేడారంపై తప్పనిసరి యుద్ధం ప్రకటించండి. గూడెం నాయకుడిగా నాపై మీకున్న అభిమానానికి కృతజ్ఞుణ్ణి. కప్పం కట్టలేని పరిస్థితుల్లో మీ అందరి సహకారంతో గూడెం శ్రేయస్సుని దృష్టిలో ఉంచుకుని మన గూడాన్ని స్వతంత్ర రాజ్యంగా ప్రకటించాం. ఈ విషయం తెలుసుకున్న పెబువులు మన మీద యుద్ధం ప్రకటించారు. ఎన్నాళ్ళు పెబువుల కోసం మనం యుద్ధం చేశాం, ఇప్పుడు మన కోసం మనం యుద్ధం చేద్దాం. యుద్ధమే వాళ్ల కోరికైతే ప్రతి ఒక్కరూ ఒక అభిమన్యుడు కావాలి. ప్రతి స్త్రీ ఓ వీరవనిత కావాలి. అడవి పులుల్లా చెలరేగి శత్రు సైన్యాన్ని తుదముట్టించాలి. యుద్ధమే అనివార్యమైతే యుద్ధనీతి పాటిస్తూ నైపుణ్యంతో యుద్ధం చేయాలి. శత్రువులు సంపంగివాగు దాటి మన గూడెంలోకి అడుగు పెట్టకముందే అక్కడే ఆపాలి. గూడెం బిడ్డలంతా నా బిడ్డలే. మీ రక్షణ కోసం మా ప్రాణాలు త్యాగం చేస్తాం. ఆ అమ్మ మాట మాకు వేదం. అగ్గిలో దూకమన్నా దూకుతాం, శత్రువుల్ని బుగ్గి చేయమన్నా చేస్తాం. గూడెం ప్రజలంతా కలిసి ఒకే మాట ఒకే జట్టుగా ముందుకు సాగుదాం. మన శత్రువులకి మన సత్తా చూపిద్దాం. రాబోయే యుద్ధంలో బిడ్డ జంపన్న కోయవీరులకు నాయకత్వం వహిస్తాడు. వీరవనితలకు సారలమ్మ నాయకత్వం వహిస్తుంది. కోయసేన 2 భాగాలుగా చీలిపోయి నలువైపుల్నుంచి శత్రు సైన్యాన్ని ముట్టడిస్తుంది. వీరులంతా అప్రమత్తంగా ఉండి శత్రువుల ఎత్తుగళ్లను తిప్పికొట్టాలి. వీరవనితలారా, నా నాయకత్వంలో వీరోచితంగా పోరాడండి. మన మేడారం గూడానికి విజయం సాధించి పెట్టండి. దొరకు మీ సహకారం ఎంతో అవసరం. ఆయన బుద్ధిబలానికి మీ కండబలం తోడైతే ఖచ్చితంగా ఈ విజయం మనదే. కరువు కష్టాలతో ఉన్న ఆకలి కేకలు పులికేకలు కావాలి. కోయగూడాన్ని గడ్డిపోచలా భావించే ప్రభువులకి మనమంతా ఒక్కటై ఉరితాడు కావాలి. ప్రభువులపై ప్రేమ పగగా మారాలి, కోపం ద్వేషంగా మారాలి. మనపై పట్టు కోసం ప్రయత్నించే ప్రభువులకు అంతు చిక్కని కోయ వీరులం కావాలి. యుద్ధానికి సిద్ధం కండి. శత్రు సైన్యాన్ని తరిమి కొట్టండి. గూడెం గౌరవాన్ని నిలబెట్టండి. విజయలక్ష్మితో వీరులం కావాలి. వీర మరణంతో అమరులం కావాలి. అమ్మా సమ్మక్క, ఈ యుద్ధాన్ని ఆపలేవా తల్లి? విధి నిర్ణయాన్ని ఎవ్వరూ తప్పించలేరు. రాబోయే భవిష్యత్తు ముందే నిర్ణయించిన వర్తమానం లాంటిది. ఈ సమయంలో యాదాంతమా తల్లి? వాదనకు అవకాశం లేనిదే వేదాంతం. వాస్తవమే వేదం. అది సత్యం, అది నిత్యం. నీ నిర్ణయంలో మార్పు లేదా సమ్మ? పన్ను ఎట్లా గట్టవంటూ పటపటా పనులాను గురికే ప్రతాపం నది చూడమంటూ ప్రతాపారుద్రుడు గదిలే. వేడారామందున్న కోయ బిడ్డల మీద పడ్డడు. అభోశుభము తెలియనట్టి అమాయకులను చంపుతుండ్రే. ఏ చంపన్నా లేచినాడు, దండలేసి దుంకినాడు. అభిమన్యువు నూలె ఎగిరి హోరహోరి పోరు జరిపే. ఇంకెంతో సేపుంటిదైగా మనము బతకమంటూ చుట్టుముట్టి ఎన్నుకోటు పొడిచినారు జంపన్నను. సమ్మక్క సమ్మక్క అంటూ కొడుకు గిలగిలా కొట్టుకుంటూ సంపెంగ వాగులో నా పానాలు విడిచినాడు. ఏ పన్ను ఎట్లా గడతామంటూ పటపటా పల్లాను గురికి ప్రాణాలను పణం పెట్టి పగిడిద్ద రాజు దుంకే. ఏ చుట్టుముట్ట
సైనికులు పగిడిద్ద రాజుకు పక్కలో బల్లాలు దించి ప్రాణాలు తీసినారే. సమ్మక్క సమ్మక్క అనుకుంటూ పగిడిద్ద ఒరిగినాడు. అయ్యో నాగులమ్మను గోవిందను కొండాయి రాజులను చుట్టుముట్టి మట్టు పెట్టి పొట్టన పెట్టుకున్నారు. కళ్ళ ముందే తమ్ముడు జంపన్న నాగులమ్మ ఒరిగే గోవింద కొండాయిలు ఘోరంగా తల్లడిల్లిరి. ఏ పోరులోగా దుంకినాది వీరవనిత సారలమ్మ బల్లెమెత్తి బాణమెత్తి హోరహోరిగా పోరు జరిపే. సారలమ్మను బతకనిస్తే సావు మనకు దప్పదాని వెనక నుండి ఎన్నుకోటు పొడిచినారు సారలమ్మను. తల్లి రావే తమ్మక్క వెళ్ళిపోతున్నారు అంటూ గిల్ల గిల్ల తల్లడిల్లి నేల రల్లే సారలమ్మ. జపన్నా అయ్యో జపన్నా జపన్నా అయ్యో జపన్నా జపన్నా. రాగద్వేషాలకు అరిషడ్వర్గాలకు త్రిగుణాలకు అతీతమైన నేను జగన్మాత అంశగా ఈ కోయజాతిని సంరక్షించేందుకు యుద్ధం చేయక తప్పదు. ధర్మ పరిరక్షణే నా రాకకు కారణం. దీన జనోద్ధరణే నా కర్తవ్యం. అమ్మా అమ్మా సమ్మక్క తల్లి నిన్నే తల్లి, ఎంత పిలిచినా పలకవేంటి తల్లి. అమ్మా నిన్నే తల్లి. ఘోరం జరిగిపోయింది తల్లి. పగిడిద్దరాజు యుద్ధంలో వీరమరణం చెందాడు తల్లి. అమ్మా అమ్మా మీ మహిమతో వాళ్ళని బ్రతికించు తల్లి. విధి రాసిన వీరమరణం కన్నా మానవాతీత శక్తులు మహిమలు గొప్పవి కావు. మహిమలు మానవ కళ్యాణం కోసమే కాని మన కోసం కాదు. వీరమరణంతోటి వారు అమరులైనారు. మీ సంరక్షణే నా తక్షణ కర్తవ్యం. నా అవతారం చాలించే సమయం ఆసన్నమయ్యింది. ఈ కన్నా తల్లి నిడిసి
వేసినాది అడవి తల్లి సమ్మక్క కత్తులు బల్లాలు బట్టి కథనమందు దుంకినాది ఎగురుతున్న ఎదుగుతలలో నేల కొరిగిన శరీరాలు వందలు వేలు కుప్పలు పారుతున్న రక్తదారలు ఏ మహంకాళి దుర్గదేవత పులి మీద వచ్చినట్టు కనుగుట్టు దేలేసి చూస్తుంది కాకతీయులు అడతమ్మక్కను బతుకనిస్తే సావు మనకు దప్పదంటూ కట్టగట్టుకోని తల్లి చుట్టుముట్టినారు చూడు అదిగో దప్పల్ల ఒడిసినారమ్మో సమ్మక్క తల్లిని పల్లాలు దించినారమ్మో సమ్మక్క వెన్నుల బిడ్డలారా కోయగొండు బిడ్డలారా నేను వెళ్ళిపోతున్నా కుంకుమ భరణిలో దేవతయ్యి ఉంటాను కుంకుమ భరణిలో దేవతయ్యి ఉంటాను అడవి తల్లి ఒడిలోనే అమ్మూరు సమ్మక్కయ్యి అడవి తల్లి ఒడిలోనే అమ్మూరు సమ్మక్కయ్యి అడవి తల్లి ఒడిలోనే అమ్మూరు సమ్మక్కయ్యి జగన్మాత అంశైన సమ్మక్క యుద్ధంలో గాయపడింది. నెత్తుటి చుక్క నేలరాలితే కరువు కాటకాలతో క్షామం ఏర్పడుతుందని భావించి చిలకలగుట్ట వైపుగా వెళ్లి అదృశ్యమైంది. ఆగండి శిలాధరాజా, ఆగండి. మీతో యుద్ధం చేయడానికి రాలేదు, పైగా నిరాయుధుణ్ణి. సైన్యం కూడా వెంటలేరు. మా కులదేవత ఆజ్ఞ మేరకు మిమ్మల్ని అందరినీ సమాధానపరిచి మీకు న్యాయం చేకూర్చడానికి వచ్చాను. ఏం మిగిలిందని మమ్మల్ని సమాధానపరచవచ్చారు ప్రభు? యుద్ధంలో మా గూడెం యోధులతో పాటు అయిన అందరినీ పోగొట్టుకున్నాం. ఆ సమ్మక్క సారలమ్మ లేని జీవితాల్ని మేము ఊహించుకోలేము. నేను తప్పిదం చేశాను. ఇక మీరు కప్పం కట్టవలసిన అవసరం లేదు. మీరంతా పూర్తిగా స్వతంత్రులు. మీ కష్టాలు సుఖాలు నావి. ఆ సమ్మక్క తల్లి మహిమ తెలియక సామాన్య స్త్రీగా భావించి సరిదిద్దుకోలేని తప్పిదం చేశాను. నేను చేసిన పాపానికి పరిష్కారం ఆ తల్లే ఆదేశించింది. కోయజాతిని ఉద్ధరించడానికి అవతరించిన వనదుర్గే ఆ సమ్మక్క తల్లి. ఆ తల్లి బిడ్డగా నాదో కోరిక. మాఘశుద్ధ పౌర్ణమి నుండి 3 రోజుల పాటు సమ్మక్క సారలమ్మ జాతర మేడారంలో ఘనంగా జరగాలి. ఆ తల్లి సేవలో మనందరం తరిద్దాం. అమ్మా సమ్మక్క తల్లి, అందుకోవమ్మా మా దండాలు. అమ్మా సమ్మక్క తల్లి, అమ్మా సారలమ్మ తల్లి, నా తప్పిదాన్ని మన్నించి నీ బిడ్డగా ఆశీర్వదించు తల్లి. చేతులు ఎత్తిబట్టి కత్తులు బాణాలు చేతబట్టి అగో పెద్ద పులి అరే పెద్ద పులి అగో పెద్ద పులి మీద వస్తున్నదో అమ్మోరు తల్లి సమ్మక్క. 8 చేతులు ఎత్తిబట్టి గణసులంగన చేతబట్టి అగో జింక పిల్ల అరే జింక పిల్ల అగో జింక పిల్ల మీద వస్తున్నదో సక్కాని మా సారక్క. యార హొయ్యా తుంబార తుంబా యార హొయ్యా
ఊరు నిండారుగా భక్తుల దండు ఆగో చిలకల గట్టు ఆగో చిలకల గట్టు ఆగో చిలకల గట్టు నుండి వస్తున్నదో అమ్మోరు తల్లి తమ్మక్క ఆగో హంసల గట్టు నుండి వస్తున్నదో అందాల మా తారక్క అరే తెలంగాణ గడ్డ మీద ఓరుగల్లు జిల్లాలోన తాడువాయి మండలమందు చిలకల గట్టు సిన్ని మేడారం ఆగో చిలకల గట్టు ఆగో చిలకల గట్టు ఆగో చిలకల గట్టు నుండి వస్తున్నదో అమ్మోరు తల్లి సమ్మక్క అరే జాతర అంటే బలే జాతరమ్మో మేడారం సమ్మక్క జాతర తల్లి గద్దే పిల్ల గద్దే సమ్మక్క తారక సన్నిధానాలు ఎలక చెట్టు మీద ఎలుచున్నాడమ్మా సమ్మక్క నాదుడు పగిడిద్దరాదు అరే జంపన్న అరే జంపన్న అరే జంపన్న వాగులో ప్రాణాలు ఎగిరేనమ్మ ఎదుర్కొల్లు ఆ తల్లికి బంగారు వెళ్ళాలు ఆ అమ్మోరు ఇచ్చేను దీవెనలు ఏ 8 చేతులు ఎత్తి బట్టి కత్తులు బాణాలు చేతబట్టి అగో పెద్ద పులి అరే పెద్ద పులి అగో పెద్ద పులి మీద వస్తున్నదో అమ్మోరు తల్లి సమ్మక్క 8 చేతులు ఎత్తి బట్టి గనసులం గద చేతబట్టి అగో జింక పిల్ల అరే జింక పిల్ల అగో జింక పిల్ల మీద వస్తున్నదో సక్కాని మా తారక్క అగో పెద్ద పులి మీద వస్తున్నదో అమ్మోరు తల్లి సమ్మక్క అగో పెద్ద పులి మీద వస్తున్నదో అమ్మోరు తల్లి సమ్మక్క ఎంతో మంది వచ్చారు సమ్మక్క సారక్క జాతరకు అప్ప ఈ రోజు మస్తు గిరాకైతుంది మా రత్నపూరి గడ్డ ఆరోగ్యం మంచిదమ్మా సమ్మక్క సారమ్మ జాతరకు వచ్చారు తీసుకోండి అమ్మా అమ్మ తీసుకోండి అమ్మా బాగుంటుందమ్మా ఆరోగ్యం బాగుంటుంది అమ్మ సమ్మక్క సారక్క జాతరకు వచ్చారు తీసుకోండి అమ్మా అన్న మీక తీసుకోండి రత్నపూరి గడ్డ అన్న తీసుకోండి అన్న తీసుకోండి అమ్మా మంచిది ఆరోగ్యం మంచిదమ్మా అన్న నమస్తే అన్న తీసుకోండి రత్నపూరి గడ్డ అన్న తిరిగి తిరిగి వచ్చినాం అలసిపోయినామయ్యా బాగా. అరే ఏందన్నా ఈ రోజు మంచి గిరాకీ అయితే అనుకున్నా ఈ రోజు గిరాకీ అయితే డల్ అయిపోతుంది అందరు డల్ ఉంటారేందన్నా బాగా అలసిపోయినా తమ్మి సమ్మక్క సారక్క జాతరలో కలిసిపోయినంట ఆమెను ఒక్కసారి తలుచుకుంటే చాలండి దున్య లేని శక్తి వస్తుందన్నా అట్లా మీరు ఇట్లా చెప్తే వినరన్నా మీరు చెప్పేటోడు చెప్తేనే వింటారన్నా సత్తానని విలువాలి కంపల్సరీ ఆయన చెప్తేనే మీరు వింటారు సత్తానా ఓ సత్తానా ఇట్లా వచ్చిపోయా ఒకసారి సత్తానా ఓ సత్తానా ఎక్కడ సత్తానా అన్నా సత్తానా ఏందన్నా సమ్మక్క సారక్క జాతరకు వచ్చి డల్లు ఉన్నారన్నా భక్తులంతా వాళ్ళని ఉల్లాసపరచాలన్నా భక్తులంతా డల్లుగున్నారా? అవునన్నా. అరే ఏం మాట్లాడుతావు తమ్మి, సమ్మక్క జాతరకు వచ్చి భక్తులు డల్లుగున్నారా? అవునన్నా. వాళ్ళని ఏం చేస్తావు తెలియదన్నా, ఉల్లాసపరచాలన్నా. దరువేద్దామా? దుమ్ము లేద్దాం. లేద్దామా? పా
బొట్ల 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 కుండాలల్ల బోనాలే దిద్దమా తల్లికి అర్పిద్దమా బండారి అరే బండారి బండారి అరే బండారి కుంకుమ తెచ్చి పారాని ముద్దమా పరవశంగ మొక్కుదమా నిలువెత్తు బంగారం భక్తితోని ఇద్దమా దడ్డన కండడ్డన జై మల్లా గల్లు 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 గజ్జల కొలగమేద్దమా గంతులేసి అడుదమా బంతి పూల బంతి పూల దండలు తెచ్చి బంగారు సమ్మక్క కేద్దమా సింగారంగ గొల్దమా సక్కానైనా సరక తల్లికి ముక్కులప్ప చెప్పుదమా దిక్కేను అని వెడుదమా ఎనలేని సేవలు మన దేవతలకు చేద్దామా దడ్డన కందంతే గల్లు 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 గజ్జల కొలటమేద్దమా గంతులేసి ఆడుదమా సిగాలుగే అరే సిగాలుగే శివాసత్తుల చిత్రాలటలు చూద్దామా సింధులేసి అడుదమా ఇర్రాగొలలు పట్టుకోని ఈ రంగా మడుదమా శరణంటూ బుబుదమా మాపు పూజలతో ముద్దుల తల్లుల గొల్తమా దడ్డన కండన కథం గల్లు 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 గజ్జల కొలటమేద్దమా గంతులేసి అడుదమా పట్టు చీరే పట్టు చీరే పట్టు రైక సారక్కకు వెళదమా సకల సేవలు చేద్దామా కొబ్బరికాయల ముడుపులు గట్టి కోరి కోరి మొక్కుదమా కొండద పండుగ చేద్దామా అంబరాన్ని రాగంగా సంబరాలు చేద్దామా దడ్డన గల్లు 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 గజ్జల కొలటమేద్దమా గంతులేసి అడుదమా డెంకడెడ్డం తప్పుల దరువులేద్దామా దండిగ కొలుపులు చేద్దామా గజ్జల కొలటమేద్దమా గంతులేసి అడుదమా ఏడారం సమ్మక్క సారక్క పూజలు మెండుగా చేద్దామా
సారక్క జాతరకు నేను పోతున్న మేడారకు సమ్మక్క సారక్క జాతరకు పోయినేడు పోతే తల్లి ఇంటిల్లి పాదిని తన కన్న బిడ్డలోలే చల్లంగా చూసేనే మన పంట సేలన్నీ పచ్చంగా వండినాయి మన ఇంట ధాన్యాల రాసులు నిండినాయి అంతకంటే భాగ్యమేదే ఓయమ్మా అందుకే అమ్మలాను కొలువా పోతున్నా అమ్మ నేను పోతున్న మేడారకు సమ్మక్క సారక్కల కొలిచేతందుకు నేను పోతున్న మేడారకు సమ్మక్క సారక్కల కొలిచేతందుకు మైమగల్ల తల్లులంట ఓయమ్మ మనల సల్లంగా చూసునంట మాయమ్మ మైమగల్ల తల్లులంట ఓయమ్మ మనల సల్లంగా చూసునంట మాయమ్మ ఎంతో చల్లంగా చూసిన తల్లులకు ఎదురు కోళ్లను ఎగిరేసి వస్తానే సిన్నోని నీళ్లు వెత్తు బంగారం మంచుతానే సింతాలు పాపమంటూ తల్లుల వేడుతానే మొక్కుకున్న తీరుగాను నా తల్లి మన మొక్కులప్ప చెప్పి వస్తా నా తల్లి పోతున్న సిల్కలాది గట్టుకు అవన దేవతాల ముఖ్య తందుకు మైమగల్ల తల్లులంట ఓయమ్మ మనల చల్లంగా చూసునంట మాయమ్మ కలియుగ వేలుతున్న తల్లి సమ్మక్కకు కారెడ్డు గడతానే కరుణించమంటానే బంగారు తల్లులకు బలిస్త కోడిని గండాలు పాపమాని దండాలు పెట్టి వస్తా జంపన్న వాగులోన ఓయమ్మ తానమాడి పాపాలు బాపుమంటనే హంసలాది గట్టు ఆది మేడారమే భక్త కోటికెల్లాది పుణ్యధామమే మైమగల్ల తల్లులంట ఓయమ్మ మనల చల్లంగా చూసునంట మాయమ్మ సమ్మక్క తల్లే అమ్మ సారక్క తల్లే ఎట్లేమైపోయమ్మా
నాయనా బాబు, బాబు ఎందుకు బాబు ఇలా పడిపోయావు? నీవెవరివి? మీరెవరో నాకు తెలియదు కానమ్మా, నేను సమ్మక్క సారక్క జాతరకి వెళ్తుంటే నా ఎడ్లు ఎక్కడో తప్పిపోయామ్మా. వాటిని వెతుక్కుంటూ వచ్చేలా చెట్టుకి దెబ్బ తగిలిందమ్మా. నా ఎడ్లు ఎక్కడున్నాయో తెలియట్లేదు. ఎందుకు బాబు? ఎడ్లు ఇక్కడే ఉన్నాయి కదా. అవును, నా ఎడ్లే, నా ఎడ్లే, నా ఎడ్లు ఇక్కడే ఉన్నాయి. అయినా ఈ కట్టేంటి? అవును, వీళ్ళెవరు? అమ్మా సమ్మక్క, అమ్మా సారక్క, నా గురించి మీరు వచ్చి నాకు సేవలు చేశారమ్మా. వీడు ఈ భక్తుడి గురించి మీరు వచ్చి సేవలు చేశారమ్మా. అమ్మా నేను ధన్యుడమ్మా, ధన్యుడు. అమ్మా 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 సమ్మక్క తల్లి, అమ్మా సారక్క తల్లి. కోరుకున్నోళ్లకు కొంగు బంగారమమ్మ, అడిగిందే తాడవుగా సంతూనించే తల్లి అమ్మ సమ్మక్క అని పిలిచినంతనే అనుకున్న పనులన్నీ తీర్చిపోతాదంట, అంత గొప్ప దేవతలు ఓయమ్మ. ఆడగద్దలపై వెలిసి ఉండ్రే మాయమ్మ, లెక్కలేని భక్తులొచ్చి ఓయమ్మ ఒక్కటయ్యి గొలుతున్నారమ్మ మాయమ్మ. సమ్మక్క సారక్క జాతరంటే లోకమందు ఏడ జరగనట్టి వేడుకమ్మా. సమ్మక్క సారక్క జాతరంటే లోకమందు ఏడ జరగనట్టి వేడుకమ్మా. జాతర దండన కదరులేయరా సమ్మక్క సారక్క జాతర సమ్మక్క సారక్క జాతర దండన కదరులేయరా సమ్మక్క సారక్క జాతర అరే మేడారమంతా పండుగ హే 3 రోజులు జరుగుదండిగా మేడారమంతా పండుగ అరే మేడారమంతా పండుగ హే 3 రోజులు జరుగుదండిగా మేడారమంతా పండుగ బంగారు ఆ గద్దెలపైన సమ్మక్క సారక్క వేడుకలంట జాతర అరే జాతర సమ్మక్క సారక్క జాతర కదరులేయరా సమ్మక్క సారక్క జాతర సమ్మక్క సారక్క జాతర దండన కదరులేయరా సమ్మక్క సారక్క జాతర హొయ్యారే హొయ్యా జుంబారే జుంబా హొయ్యారే హొయ్యా జుంబారే జుంబా జిల్లాలోన తాడువాయి మండలమందు సిలకల గట్టు తిండి మేడారో